రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ జూనియర్ కాలేజీలు అప్ టు 12th వరకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ మధ్యాహ్న భోజనం కార్యక్రమం అల్పాహారము పాలు ఇవ్వాలి అని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విద్యార్థులతో పాటు సుమారు 1,50,000 మంది టీచర్స్ కానీ టీచర్స్తో పాటు లెక్చరర్స్ సిబ్బంది వారికి కూడా ఉచిత టిఫిను పాలు అదే రకంగా భోజనాన్ని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో ఈ వైద్య హెల్త్ సెక్టార్ని మరింత స్ట్రెంథెన్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు సనత్ నగరు ఎల్బీ నగరు అల్వాలలోని టిమ్స్ వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు 6,278 వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీనితో పాటు ఇందాక ఏవైతే ఈ 4 కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ చెప్పానో భవిష్యత్తులో ఈ హాస్పిటల్స్ కూడా సీఎం రిలీఫ్కి సంబంధించిన ఎల్ఓసీలు ఇవ్వాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఏదైతే రివర్ ఫ్రంట్ ఉందో మూసి ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా ఫేజ్ 1కి సంబంధించి గాంధీ సరోవరకు ఉన్న వి షేప్లో ఉన్న ఆ మూసీ రివర్ని 21 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్లో రాబోయే కొద్ది రోజుల్లో టెండర్ పిలవటానికి ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి 7,345 కోట్లు 7,345 క్రోర్స్కి రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఫస్ట్ ఫేజ్కు సంబంధించిన ఈ 21 కిలోమీటర్లకు సంబంధించి దీనివల్ల రాబోయే రోజుల్లో ఏ ఉద్దేశంతోనైతే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఇటు మురుగుతో అటు వరదలు వచ్చినప్పుడు అభద్రతతో ఉన్నారో శాశ్వతంగా వారికి మంచి జరగటమే కాకుండా అదే రకంగా లింక్ రోడ్డు లాగా ఈ మూసీకి బోత్ సైడ్స్ ఉన్న బ్యాంకుల్ని డెవలప్ చేసి ఇంప్రూవ్ చేసి దీన్ని రహదారుల వల్ల అంతర్గతంగా ఈ కోర్ సిటీలో ఉన్న ప్రజలకి ట్రాన్స్పోర్ట్ ప్రయాణానికి మరిన్ని వసతులు సౌకర్యాలు కూడా కలుగుద్దనేది కూడా మీ ద్వారా రాష్ట్ర ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో గోదాముల కోసం ఒక 50 ఎకరాలు అంటే గతంలో గోదాములు అంటే ఒక 5 ఎకరాలు 6 ఎకరాలతో కేటాయించి ఒక చిన్నపాటి సైజుతో నిర్మించేది. ఇక్కడ భారీ గోదాములు ఏర్పాటు చేయాలని అదే రకంగా కట్టాల మండలం కర్కలపాడు గ్రామంలో కూడా ఒక 10 ఎకరాలు ఇలా గోదాములకు సంబంధించి ఒక 5-6 కాన్స్టిట్యున్సీస్లో అదే రకంగా జవహర్ నవోదయకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి 5 ఎకరాలు, అదే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ సంస్థలకి కూడా కొన్ని భూములను కేటాయించడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈరోజు కేబినెట్లో జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. ఎస్, సుప్రీంకోర్టుకి కూడా అప్రోచ్ అవ్వాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఇన్కార్పొరేట్ దీంట్లో జాయిన్ అవుతూనే మనకు ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో
ఆ హక్కులని రక్షించుకునే దాంట్లో న్యాయస్థానం సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వాలన్నది కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా అన్ని స్టేట్లు కూడా ఇన్కార్పొరేట్ అయ్యాయి. వాళ్ళు మనలాగానే మిగతా స్టేట్లు కూడా న్యాయ పోరాటానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈరోజు ఆ డిబేట్ రాలేదు. 1-2 ప్లేసెస్ లో ఇవ్వటం, అందుకే నేను చెప్పాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి